బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్లో మార్పులు జరగబోతున్నాయి. వచ్చే నెలలో జరగాల్సిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షల తేదీలకు కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామన్న ఇంటర్ బోర్డు త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. సరిత, ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత జరిగినటువంటి ఆందోళన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి ఫ్రీగా చేస్తామని చెప్పడం, అదేవిధంగా వాళ్ళందరి మార్కులు కూడా మే 15 లోపు వస్తాయని చెప్పడం, తర్వాత మే 16 నుంచే సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో పిల్లలందరూ కూడా కొంత ఆందోళనకి గురవుతున్నారు. పరీక్ష దీనికి సంబంధించినటువంటి రీవెరిఫికేషన్కి సంబంధించిన మార్కులు రాకముందే ఈ విధంగా సప్లిమెంటరీ ఉంటే మేము సప్లిమెంటరీకి ప్రిపేర్ కావాలా ఎలా అన్న దానిపై కూడా ఉదయం నుంచి కూడా కొంత గందరగోళమైన వాతావరణం ఇంటర్ బోర్డు దగ్గర కనిపించింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలుసుకోవడానికి రావడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే అధికారి జనార్దన్ రెడ్డి చెప్పినటువంటి దాని ప్రకారం సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. డేట్స్ మాత్రం ఇంకా ఫిక్స్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా సప్లిమెంటరీ డేట్స్కి సంబంధించినటువంటి విషయంలో వాయిదా వేస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఫీజు వెరిఫికేషన్ కావచ్చు, రీకౌంటింగ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు, అంటే పాస్ అయ్యి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు పే చేసి చేసుకోవాలి. అది కూడా కౌంటర్స్ ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నటువంటి కౌంటర్లో చేసుకోవాలని చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంత ఆందోళనకి గురవుతున్నటువంటి దాన్ని చూస్తున్నాం. ఇక్కడికి ఇంటర్ బోర్డు దగ్గరికి వచ్చి కనుక్కునే వాళ్ళందరూ కూడా ఉన్నారు. సార్, ఏమైంది సార్? I came for other reason actually, for duplicate memo, not for this current result. ఇక్కడ మనం చూస్తున్నాం ఇంటర్మీడియట్ ఆఫీస్ దగ్గర కంటే చాలామంది ఆ గతంలో ఇంటర్మీడియట్ మెమోల కోసం కావచ్చు, మిగతా వాటి కోసం వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా పోలీసు భద్రత ఏర్పాటు చేయడం, ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా ఉండడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇంటర్మీడియట్కు సంబంధించి సప్లిమెంటరీ పరీక్షల ఆ డేట్లు మారే అవకాశం ఉందని చెప్పడం, అదేవిధంగా దానికి ఆ డేట్లు కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పినటువంటి సమయంలో కొంత విద్యార్థులందరూ కూడా కొంత సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆ వెరిఫికేషన్లో ఏమొస్తుందా, మళ్ళీ ఖచ్చితంగా మనకు మార్కులు వస్తాయా లేదా, 3,30,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయి ఉన్నారు కాబట్టి ఏ విధంగా రాబోతుందన్న దానిపై కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా ఈరోజు ఇది డెవలప్మెంట్గానే చెప్పుకోవచ్చు. హరిత, రైట్, థ్యాంక్ యూ సతీష్.